కార్తీక పురాణం 14వ రోజు పారాయణం 14వ అధ్యాయం. వశిష్ఠుడు చెప్తున్నాడు, మిథిలాధీశ, కార్తీక మాసం అంతా భక్తితో సర్వధర్మయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోద్వర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వృషోత్పర్గం. జనక మహీపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా స్వేచ్ఛగా విడిచిపెట్టడాన్నే వృషోత్పర్గం అంటారు. ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణ వలన కూడా అసాధ్యమైన పుణ్యాలను ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్థం ఒక కోడెదూడను అచ్చు వేసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టినవాడు ఎవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చువేసి వదిలినట్లయితే మనకు అమిత ఆనందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటాడు. రాజా, ధనికుడైనా దరిద్రుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్పర్గం చేయనివాడు అంధతామిశ్రం అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధం వలన కానీ, ప్రీతివర్ష అబ్ధికాలు కానీ, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్పర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్పర్గాలు రెండు సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్పర్గమే ఉత్తమమైందని తెలుసుకో. వివిధ దానములు. ఇక కార్తీక మాసంలో పండ్లు దానం చేసేవాడు దేవర్షి పితృరుణాలు 3 నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రి అనగా ఉసిరిక ఫలాన్ని దానం ఇచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం వలన త్రికరణ కృత పాపాలన్నీ నశించి పరమపదాన్ని చెందుతారు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహారకం, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. నిషిద్ధ ఆహారాలు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశం అందరికీ తేలిగ్గా లభ్యం కాదు. అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నం, పితృశేషం, తినకూడనివి తినడం, శ్రాద్ధాలకు భోజనానికి వెళ్ళడం, నువ్వులను దానం పట్టడం అనే 5 మానేయాలి. ఈ నెలలో సంఘాన్నం, శూద్రాన్నం, దేవార్చకాన్నం, అపరిశుద్ధాన్నం, త్వక్తకర్ముడి అన్నం, విధవా అన్నం అనేవి తినకూడదు. కార్తీక పూర్ణిమ అమావాస్యలలోనూ, పితృదివసం నాడు, ఆదివారం నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత విధృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూట్లో కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తం అనగా తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భోజనం చేయడం ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు లెక్క లేకుండా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలంతో స్నానం, పగటిపూట నిద్ర, కంచు పాత్రలో భోజనం, పటాన్న భోజనం, గృహస్నానం, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం, వేదశాస్త్ర నింద అనే 7 జరపకూడదు. సమర్థులయ్యి ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే కళ్ళుతో చేసిన స్నానానికి సమానం అవుతుంది. బ్రహ్మశాసనం. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానం. చెరువులో నదులు లేనప్పుడు మాత్రం చెరువులో కానీ, కాలువలలో కానీ, నూతి వద్ద కానీ గంగా, గోదావరి మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది తరువాత చండాలపు జన్మ ఎత్తుతారు. గంగాది నదీ స్మరణం చేసి, స్నానం చేసి, సూర్యమండలగతుడై శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణు కథా పురాణం విని ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంత్రం మరొకసారి స్నానం చేసి, ఆచమనం చేసి, పూజా స్థానంలో పీఠం వేసి దాని మీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానం చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి. పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం. ముందుగా పరమేశ్వరుడైన పార్వతీపతిని ఆవాహన చేయాలి. తరువాత ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు. ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి నీటి చుక్క. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి నీటి చుక్క.
ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి నీటి చుక్క. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి నీళ్లు విడిచిపెట్టాలి. తరువాత ఆపో హిష్టామయో భువః తాన ఊర్జే దదతాన మహేరణాయ చక్షసే యో వశివ తమోరసః తస్య భజాయితే హనః ఉసతీరవ మాతరః తస్మాదరంగమామవో యస్య క్షయాయ జిన్వదః ఆపో జనయధాచనః అను మంత్రం పఠిస్తూ నీటితో అభిషేకించవచ్చు. 6వది ఓం ఆశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి వస్త్రయుగ్మం. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి ఉపవీతం. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి కుడి చేతి అనామికతో గంధం చిలకరించాలి. ఓం ఈశ్వరాయ నమః అక్షితాన్ సమర్పయామి. ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి పువ్వులు. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాగ్రాపయామి అగరవత్తులు లేదా సాంబ్రాణి ధూపం ఇవ్వాలి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి ఒక ఒత్తితో ఆవునేతి దీపాన్ని వెలిగించి చూపించాలి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి యథాశక్తి నివేదన ఇవ్వాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదిస్తూ పదార్థాల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అన్నప్పుడల్లా ప్రభువుకి నివేదనం చూపించి ఫలానా పదార్థాన్ని నివేదించామనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి సత్యేన పరిషికచామి ఉత్తరాపోషణం సమర్పయామి అనుకుని పదార్థాల కుడి పక్కన ఒక చుక్క నీళ్లను వదిలివేయాలి. పిదప ఓం లోకసాక్షినే నమః తాంబూలం సమర్పయామి 5 తామలపాకులు 2 పోక చెక్కలు సమర్పించాలి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షిణం. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం చేయాలి. జనక మహారాజా పైన చెప్పిన విధంగా షోడశ అనగా 16 ఉపచారాలతోనూ కానీ నెల పొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేసి పూజ చివరిలో శివతీకాంత దేవేశ పద్మరాజాశ్చాంగ్రి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదముమాపతే అనే మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి. తరువాత యథాశక్తి దీపమాలను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీక నెల్లాళ్ళు బ్రాహ్మణ సమేతుడై నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజసేయాలు 1000 సోమేశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచమూ లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితాళ్ళందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరవ పుత్రుడు చేసే తిలాతర్పణం వలన పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది. చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలు దానం చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. కార్తీక వ్రతం ఆచరించేవాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు. జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14వ అధ్యాయాన్ని శ్రద్ధా భక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. 14వ అధ్యాయం సమాప్తం. 14వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.